గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది రాష్ట్రాన్ని కాపాడటానిక లేదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికో అర్థం కావట్లేదు ప్రజల వరకు. ఎందుకంటే రాష్ట్రంలో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంటే ఒక పక్కన భయంకరంగా విజృంభిస్తుంటే మీరు స్కూల్స్ ఓపెన్ చేసి స్టూడెంట్స్ అందరినీ స్కూల్స్కి రమ్మని చెప్పి వాళ్ళ స్కూల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కోవిడ్ సోకి అదేవిధంగా టీచర్లకు కోవిడ్ సోకితే ఎవరు బాధ్యులు? మీరు మాత్రం మీ కోటర్ నుంచి బయటికి రారు. రాష్ట్రంలో ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయని తెలుసుకోరు. మీరు మీ కోటర్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకోవటము, ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయటము, అదేవిధంగా న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద ఏ రకంగా ఆరోపణలు చేయాలి, కోర్టులను ఎలా దూషించాలి, మీ పేటీఎం కార్యకర్తలకి కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేసే పని. కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఈ రోజు వరకు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. పైపెచ్చు మీరేమంటారు, రాష్ట్రంలో కోవిడ్ భయంకరంగా ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వద్దని చెప్పి కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు. కానీ కోవిడ్ భయంకరంగా ఉన్నప్పుడు మాత్రం స్కూల్లో ఓపెన్ చేసి స్టూడెంట్స్కి కరోనా వచ్చేటట్టుగా చేస్తున్నారు మీరు, టీచర్లకు కరోనా వచ్చేటట్టుగా చేస్తున్నారు మీరు. అంటే రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేసరికి కోవిడ్ ఉంటుంది, అదే స్కూల్లో ఓపెన్ చేయాలంటే కోవిడ్ ఉండదు. ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? కనీసం ఒక్కసారైనా మీరు ముఖ్యమంత్రి అయినందుకు ఒక్కసారైనా రాష్ట్రానికి ఒక మంచి పని చేయండి సార్. ఈ రోజు వరకు మీరు ముఖ్యమంత్రి అయ్యి 19 నెలలు అయితే రాష్ట్రానికి కనీసం ఒక మంచి పని చేయకపోగా రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రంలో ఉన్న యువకుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయడానికి అనుక్షణం పనిచేస్తున్నారంటే ఈరోజు మీ రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోతారో లేదా నీచమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోతారో రాష్ట్ర ప్రజలే డిసైడ్ చేస్తారు. పైపెచ్చు పెద్ద జోక్ చెప్తాం మీకు. మీ పేటీఎం కార్యకర్తలు నిన్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్స్, అదేవిధంగా వైఎస్ జగన్ అన్న డైనమైట్ ఇలాంటి గ్రూప్స్లలో ఒక చిల్లర్ పోస్టులు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు తెలుసా? జగన్ ట్రంప్ అంట ఫిబ్రవరిలో ఇండియా వచ్చినప్పుడు మోదీని కలిసి గుజరాత్లో పర్యటించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట, అందుకనే ట్రంప్ ఓడిపోయాడంట. అంటే ఆఖరికి అమెరికా ప్రెసిడెన్షియల్ గెలుపోటములు కూడా నిర్ణయించే అంత పెద్దవాళ్ళు మీరు అయిపోయారంటే ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలో, లేదంటే మీ పేటీఎం కార్యకర్తలు చేస్తున్న పిచ్చి తుగ్లక్ ప్రచారాన్ని నవ్వుకోవాలో అందరికి అర్థం కావట్లేదు. మిమ్మల్ని కలవకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయారా? మీరేమన్నా దేవుడా సార్? అమెరికా గెలుపోటములు కూడా నిర్ణయించడానికి మీరేమన్నా దేవుడా? మీకు అంత సీన్ లేదు సార్. ఏదో మోదీ గారు దయదలిచి మీకు ఆ పెట్టెలు అప్పచెప్తే ఆ పెట్టెల్లో 151 కొట్టుకొని ప్రతిపక్షాలకు 23 ఇచ్చి దేవుడి స్క్రిప్ట్ అని చెప్పడానికి ఒకసారి ఉపయోగపడ్డది. రెండోసారి ఆ ఛాన్స్ రాదు సార్. తప్పకుండా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీరు ఒకవేళ ఆ పెట్టెలను మేనేజ్ చేసినా సరే ప్రజలందరూ వీగిన వన్ సైడ్ అయ్యేటట్టు గుద్దుతారు. మీరు ఓడిపోవటం ఖాయం. మీరు చేసిన ఆర్థిక నేరాలలో మీకు జైలు శిక్ష పడటం ఖాయం. జై హింద్, జై తెలుగు తల్లి.